నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, డిసెంబర్ నెల మొదలైపోయింది. ఈ డిసెంబర్ నెల ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నానండి, చెప్తారా? ద్వాదశ రాశులకు సంబంధించి డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే మనకు సూర్య భగవానుడు లాస్ట్ నవంబర్లో మారడం జరిగింది. అదేవిధంగా శుక్రుడు కూడా మారడం జరిగింది. కనుక ద్వాదశ రాశులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. ఈ యొక్క గ్రహాలు మారుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క మనిషి యొక్క జీవితం మీద ఎంతో కొంత వాటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటి మేషరాశి చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ మాసము అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ధనాదాయం బాగుంటుంది. విద్యారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిలో పాల్గొనేటువంటి పరిస్థితి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలు పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చేపట్టిన వ్యవహారాలలో విజయం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంఘంలో చక్కగా కూడా గౌరవ మర్యాదలు వీరి స్థానం వీరికి ఏ విధంగానైతే ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉందండి? తప్పకుండా అమ్మ. ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్గంలో కాస్త అంటే మొదటి అధ్యాయంలో మొదటి ఒక 10-15 రోజులలో వీరికి పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. అటు పిమ్మట పనులు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కానీ, అటు పిమ్మట అన్ని వైపుల నుండి కూడా అనుకూలత కలిగేటువంటి పరిస్థితి. విద్యా వినోదాది కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మాసం ద్వితీయార్థంలో ప్రయాణాలలో కాస్త జాగ్రత్త వహించండి. ఎటన్నా ప్రయాణాలు పెట్టుకునేటువంటి వారు ఆఫ్టర్ జనవరి తర్వాత పెట్టుకోండి. అటు పిమ్మట వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కాస్త వివాదాలు కలిగేటువంటి పరిస్థితి. బంధుమిత్రులతో కూడా కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి. అధిక శ్రమతో అల్ప లాభాలు పొందేటువంటి పరిస్థితి. చేపట్టిన పనులలో అవగాహన లోపం వలన కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వీరి యొక్క మన వృషభ రాశి వారికి ఒక 15 డేస్ బాగుంది, 15 డేస్ బాగాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ మాసంలో అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. గృహ సంచారము అంటే ఏదైనా స్థాన చలనాలు కావచ్చును. చేపట్టిన పనులలో విజయము. ఇంట బయట మీ మాటకు విలువ ఉండేటువంటి పరిస్థితి. గౌరవం పెరిగేటువంటి పరిస్థితి. దీర్ఘకాలిక సమస్యలు అప్రయత్నంగా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వాతావరణము ఉత్సాహంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలలో మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా మంచిగానే ఉన్నది అని చెప్పి చెప్పుకోవచ్చును. అన్ని రంగాల వారికి ధనాదాయం బాగుంది. వీరు ఖచ్చితంగా కూడా గణపతి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈ డిసెంబర్ మాసం? ఈ రాశి వారికి అష్టమ శని వలన, అష్టమ స్థాన గ్రహ సంచారము వలన అనేక రకాల ఇబ్బందులు, అదేవిధంగా అకారణంగా వివాదాలతో పాటుగా చేయని తప్పుకు కూడా వీరు మాట పడేటువంటి పరిస్థితి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువగా కూడా పెట్టుకోవద్దును. సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి. సంతానానికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అదేవిధంగా ఉద్యోగంలో అధికారులతో వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి. కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఏమైనా సమస్య జరుగుతుండే అటువంటి సందర్భంలో కాస్త చాకచక్యంగా మీరు పక్కకు రండి, ఏమైనా పరిస్థితులు మీకు మైనస్గా ఉన్నట్టయితే. అదేవిధంగా దగ్గర బంధువులతో కాస్త వియోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారులు నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. గృహంలో ఆకస్మిక మార్పులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణాలలో కూడా కాస్త జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా వహించండి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ మాసం మొత్తము కూడా స్వల్ప లాభాలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. శని కవచము ఖచ్చితంగా కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు. బాగుంటుంది. ఇక సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? ఈ నెలలో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు
అదుపు చేయడం కష్టమవుతుంది వీరికి. కనుక ముఖ్య వ్యవహారాలలో కొన్ని సంఘటనలు చిరాకు కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కాస్త సర్దుబాటు చేసుకొని ఉండేటువంటి పరిస్థితి చేయండి. ఖచ్చితంగా కూడా నేను అనేటువంటి ఒక ఈగో ఫీలింగ్‌కు వెళ్ళకండి. ఎందుకు అంటే బాగాలేదు. దైవ సంబంధిత కార్యక్రమాలలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త మసాలా ఫుడ్స్ కావచ్చును, ఈ బయటి ఫుడ్స్ కాస్త అవాయిడ్ చేసుకొని చక్కగా కూడా ఉండండి. అదేవిధంగా బంధువర్గము వారి నుండి కాస్త ద్వేషం పెరిగేటువంటి పరిస్థితి, కాస్త నరదిష్టి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగాలలో అలసట అధికమవుతుంది. నూతన వ్యాపారాలు చేసేటువంటి ప్రయత్నాలు వ్యర్థమే అని చెప్పవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కూడా బాగాలేదు. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? తప్పకుండా కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ప్రథమార్థం అనుకూల వాతావరణం ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు కూడా అద్భుతమైనటువంటి వాతావరణము. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టినటువంటి పనులు కాస్త నిదానంగా ముందుకు వెళతాయి. ఇతరుల సహాయము సహకారాల వలన మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా పని చేసుకోవాలనుకుంటే ఇతరుల సహాయ సహకారాలు కూడా అందేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఒక విలువ అనేటువంటిది పెరుగుతుంది సంఘంలో. గృహోపకారాలకు సంబంధించినవి, గృహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ముందుకు వెళ్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఇక ఈ యొక్క మాసం మధ్య నుండి అంటే 15వ తారీఖు నుండి కాస్త స్థానచలన ఆలోచనలు, అంటే ప్రదేశ మార్పు చెందాలా లేదా ఏదో అనుకుంటే ఉద్యోగంలో మార్పు చెందాలా, ఉద్యోగంలో నమ్మిన వారి నుండే మైనస్ వాతావరణం ఏర్పడడం ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి. వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇంకా ప్రయాణంలో వాహనంకు సంబంధించినటువంటి వాహన ప్రయాణాలలో కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలకు సంబంధించినవి కాస్త మెల్లగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీరు ఏమిటి అంటే జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక మీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం కానీ లేదా దుర్గాదేవి ఆలయానికి సందర్శనం కానీ చేసుకోండి. ఈ యొక్క నెల మొత్తం కూడా మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. రైట్ అండి. ఇక తులా రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది? ఈ మాసము అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక తులారాశి వారికి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కూడా పటాపంచలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తక్కువ అయ్యేటువంటి పరిస్థితి. ఆ యొక్క సమస్యల నుండి బయటపడతారు. దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. విద్యా విషయాలకు సంబంధించినటువంటివి అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం కావచ్చును, వాహనాలు కావచ్చును, అద్భుతంగా కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చును. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి పనులు ఏవైనా కూడా సకాలంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ పరంగా కూడా నూతన వ్యాపారము నూతన వ్యాపారం కోసము కానీ నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చును. వారు ఇంకొకటి సేవా కార్యక్రమాలలో ఖచ్చితంగా కూడా పాల్గొనండి. మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. దేవి ఖడ్గమాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ లేదా అమ్మవారి యొక్క శ్రీ సూక్త పారాయణం కానీ చేసుకోండి. మొత్తం మీద తులారాశి వారికి బాగుంది. రైట్ అండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే ధనాదాయము బాగున్నప్పటికీ కూడా సౌకర్యాల విషయంలో కాస్త లోటు ఏర్పడేటువంటి పరిస్థితి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగేటువంటి పరిస్థితి. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది మాట్లాడేటప్పుడు. కనుక బంధుమిత్రులతో కూడా మాట పట్టింపులు వెళ్ళకండి. ఎక్కువగా కూడా ప్రభుత్వ సంబంధిత విషయాలు ఏవైనా లైవ్ ట్యాక్సులు కావచ్చును, ఏదైనా జాగ్రత్తగా మొత్తానికి గవర్నమెంట్ విషయంలో మీరు డబ్బు కట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఏదో జరిమానా, అంటే ఉదాహరణకు మీరు కారులో స్పీడ్గా వెళ్ళినా కూడా జరిమానా కట్టేటువంటి పరిస్థితి. ఇవైనా కూడా ఉదాహరణకు విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా అవగాహనతో వ్యవహరించండి. మంచి ఫలితాలు ఉన్నాయి. సమస్యలు కొంత బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించినవి. ఇక ఈ యొక్క నెల మధ్యలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి సందర్భం మీద వీరు శని సంబంధిత పారాయణం కానీ శని సంబంధిత శ్లోకాలు కానీ లేదా అనుకున్నట్టయితే ఈశ్వర ఆరాధన కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. స్థాన చలనాలు కూడా ఉన్నాయి. కనుక వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా శనేశ్వరుని పట్టుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్. ఇక ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది మురళి గారు?
ఈ యొక్క ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేయు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో కూడా చక్కటి పరిస్థితి, కార్యకలాపాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. విందు వినోదాలకు సంబంధించినవి అంటే ఏదైనా ఫంక్షన్స్ జరగడం కానీ అందరూ కూడా కలిసేటువంటి పరిస్థితి, నూతన పరిచయాలు లాభాన్ని ఇస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దలకు సంఘంలో అంటే మీకున్నటువంటి పేరు ఏదైతే ఉందో అది చక్కటి ఇంకా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి వాతావరణాలు గోచరిస్తూ ఉన్నాయి కనుక చాలా బాగుంది ధనుస్సు రాశి వారికి. అద్భుతం. ఇక మకర రాశి వారికి ఎలా ఉండిపోతుందండి డిసెంబర్ మాసం? మకర రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ మాసం అంతగా కూడా అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా అవసరాలకు అంటే అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చినట్టయితే చికాకులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యవహారాలలో మీరు చేపట్టినటువంటి పనులలో కాస్త ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి, వ్యాపారాలలో కూడా కాస్త నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి, ఆర్థిక సంబంధిత సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకునేటువంటి పరిస్థితి చేయండి. సంతాన విద్యా విషయాలకై దృష్టి ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో, సంతానం కావచ్చును, విద్య కావచ్చును, ఉద్యోగం ఏదైనా మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి చక్కటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో చిక్కులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. అంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంకాస్త ఆగాలి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. దూర ప్రయాణాలలో కాస్త శ్రమ అధికముగా ఉంది. కాస్త ఏ ప్రయాణాలు ఉన్నా కూడా మీరు ఆఫ్టర్ జనవరి తర్వాత వేసుకోండి. మొత్తం మీద మకర రాశి వారు 7.5 ఉండడం మూలకంగా కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించడం అవసరం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి? కుంభరాశి వారికి యొక్క జన్మస్థానంలో శని ఉండడం చేత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఎవరితోనైనా కూడా మాట పట్టింపులకు ఎక్కువగా వెళ్ళకండి. అదేవిధంగా స్థానచలనం కూడా కనపడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో కూడా సూచనలు ఉన్నాయి. అదేవిధంగా అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవనము చాలా కష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయవలసి రావచ్చును. మీ యొక్క మనసులో ఆలోచన స్థిరత్వంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే లోపించేటువంటి పరిస్థితి ఉన్నది. చేపట్టినటువంటి కార్యాలు మధ్యలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీ యొక్క వ్యాపారాల యొక్క విస్తరణకు చేపట్టిన ప్రయత్నాలు వ్యర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల అనారోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ధన లాభ సూచనలు మీకు చివరి అంటే ఈ యొక్క నెలలో లాస్ట్లో ధనానికి సంబంధించినటువంటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎప్పుడు అంటే ఈ యొక్క నెల చివరిలో. కనుక మీరు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేసుకున్నట్టయితే లేదా లలితా సహస్రనామాల పారాయణం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. ఇక ఫైనల్లీ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్? ఈ యొక్క మీనరాశి వారిని చూసుకున్నట్టయితే మీనరాశి వారు కూడా 7.5 దశలో ఉండడం జరుగుతూ ఉన్నది కనుక ప్రథమార్థంలో నూతన వాహనాలు కావచ్చును. అదేవిధంగా దీర్ఘకాలిక వాహనాలు కొనేటువంటి పరిస్థితి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం జరిగేటువంటి పరిస్థితి, అదేవిధంగా ధనాదాయము బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతి కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభము కలిగిస్తుంది. అదేవిధంగా మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. అంటే ఇక్కడ చెప్పడం మాట అనేటువంటిది చాలా జాగ్రత్త వహించండి. ఇవన్నీ కూడా చెప్పేటువంటివి ఏమిటి అంటే గ్రహచారాలు. మీకంటూ గోచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే ఖచ్చితంగా కూడా 100% మీరు జాతకం అనేటువంటిది చూసుకోవాలి. కనుక మీ జాతకంలో ద్వితీయార్థం శని ఉన్నట్టయితే ఎవరు ఏమీ చేయలేరు. మీది ఒకవేళ మీనరాశి అయిందనుకోండి, మీ యొక్క జాతకంలో శనిశ్చరుడు మీది మీన లగ్నం అయ్యి ద్వితీయార్థం శని ఉన్నట్టయితే అంటే 2వ స్థానంలో శని అక్కడ నీచపడడం జరుగుతుంది. కనుక మీ యొక్క మాటలు అంటే మీ యొక్క మాటల వలన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈశ్వరారాధన, మరి నెక్స్ట్ వచ్చేది మార్గశీర్ష మాసం, లక్ష్మీదేవి ఆరాధన కూడా విశేషంగా చేసుకుంటూ వచ్చేటటువంటి కష్టాలని మన వాళ్ళందరూ కూడా అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.